వెల్ 5/5 చూడడానికి ముందుగా బ్రేకింగ్స్ అందుతున్నాయి. అవేంటో చూద్దాము. ఢిల్లీ టూర్ పై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ఎమ్మెల్యేల ఫిరాయింపు సహా ఓటుకు నోటు కేసు విషయమై న్యాయవాదులతో చర్చించేందుకే వెళ్లామని చెప్పారు. తాము బాజాప్తా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీకి వెళ్లామని, దీనిపై సీఎంఓ నుంచి లీకులు ఇప్పించి డ్రామా నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రాత్రి రాహుల్ని కలిసి ఉదయాన్నే ఎన్డీఏ కూటమి నేతలతో టిఫిన్ చేసే అలవాటు రేవంత్ రెడ్డికే ఉందని ఎద్దేవా చేశారు ఆయన. లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే చిల్లర పనులకు చూస్తుంటారు. గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరం సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి, ఓట్ ఫర్ నోట్ కేసు. 2, మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. 3, కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు. పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు, పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళు ఇంట్లో టిఫిన్లు తినుడు, సాటు కార్లలో తిరుగు, నీకు అలవాటు. కేసీఆర్ సభ ఉందని తెలిసే కుత్సిత బుద్ధితోటి రేవంత్ రెడ్డి మేడిగడ్డ టూర్ పెట్టుకున్నారని ఆరోపించారు హరీష్ రావు. కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడితే రేవంత్ రెడ్డి మాత్రం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారని సెటైర్ వేశారు. కేసీఆర్ గారు దాదాపు 50 నిమిషాలు మాట్లాడిండ్రు. కనీసం నీ పేరన్న తీసిండా, నీ పేరన్న ఉచ్చరించిండా? కేసీఆర్ గారు మాట్లాడితే రైతుల గురించో, విద్యార్థుల గురించో, ఉద్యోగుల గురించో, రాష్ట్రం గురించో, ఆటో కార్మికుల గురించో, విద్యుత్ సమస్యల గురించో, సాగునీరు, త్రాగునీటి గురించో ఆయన ఒక స్టేట్స్మెన్గా మాట్లాడారు. రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, ఒక ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా కేసీఆర్ గారు మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఏం చేసుడు? ఒకటే మొత్తుకునుడు, ఒకటే రంకెలు, పడి ఏడ్చుడు. ఎందుకంత ఫ్రస్ట్రేషనో నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. వెల్, ఇక 5/5 చూద్దాం. తమిళనాడు, బెంగాల్లో ప్రచారానికి తెరపడింది. చివరి నిమిషం వరకు నేతలు కీలక పర్యటనలు చేశారు. ఆ డీటెయిల్స్ ని చూద్దాం. సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ. ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ కాబోతున్నాయి. యూనియన్లు ఆ 32 డిమాండ్ల గురించి ఎందుకు పట్టుపట్టి కూర్చున్నాయి? చర్చల్లో ఏం తెలియదు చూద్దాం. ఇక పిఠాపురంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం. వర్మ, దొరబాబు మధ్య అసలు గొడవకు కారణమేంటి? ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ గిరిజనుల భూముల కబ్జాలపై పరస్పర ఆరోపణలు. ఇంతకీ ఎవరి భూమిని ఆక్రమించారు చూద్దాం. క్లైమాక్స్ కి రాని మంగ్లీ కథ. ఇంతకీ ఆ డబ్బు వెనక అసలు రహస్యమేంటి? రంగంలోకి ఈఓడబ్ల్యూ. ఇంతకీ ఏం జరగబోతోంది చూద్దాం ఈ రోజు 5/5లో. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. టీజీఎస్ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యోగులపై సమస్యలపై
నివేదిక ఇవ్వనుంది కమిటీ. మరోవైపు ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచింది యాజమాన్యం. కాసేపట్లో సచివాలయంలో యూనియన్ నేతలతోటి సమావేశం ఉండబోతోంది. రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, కార్మికులు తమ సమస్యలను కమిటీకి వివరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీ వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వాళ్ళ ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తాను. చర్చలు ఫలిస్తాయా? సమ్మె సైరన్ మోగుతుందా? ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని జేఏసీ నేతలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తేనే సమ్మెను విరమిస్తామని, లేదంటే రేపటి నుంచి సమ్మెకు దిగి బస్సులకు బ్రేకులు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రవాణా మంత్రి పొన్నం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉదయం సమావేశమయ్యారు. కార్మికుల సమ్మె విరమింప చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. కార్మికులను నష్టపోనివ్వమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఒకవేళ చర్చలు విఫలమై అర్ధరాత్రి నుంచి సమ్మె అనివార్యమైతే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కూడా అధికారులు దృష్టి సారించారని అన్నారు పొన్నం. మా ప్రతినిధి ఎలేందర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచే స్ట్రైక్ వెళ్తామని చెప్తున్నారు. 32 పాయింట్ల ఎజెండా ఇచ్చారు. ఏదో 5-10 అంటే కనీసం డిస్కస్ చేయడానికి టైం ఉంటుంది. కమిటీ ఇప్పుడే కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ ఆ 32 పాయింట్లను డిస్కస్ చేయడానికి ఎంత టైం ఎక్కడ ఉంటుంది? సో చర్చలు కొనసాగే అవకాశం ఉందా? రేపటి నుంచి సమ్మె కంటిన్యూ చేస్తూ చర్చల్ని కొనసాగిస్తారా? ఏం జరుగుతోంది అసలు? అయితే ఆర్టీసీ తలపెట్టినటువంటి సమ్మె రేపటి నుంచి స్టార్ట్ అవుతుందనేది ఆర్టీసీ జేఏసీ ఇప్పటివరకు అయితే చెప్పింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారి వికాస్ రాజ్ చైర్మన్గా, ఆర్టీసీ ఎండీ కన్వీనర్గా, మిగతా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారి దానకిషోర్, అయితే విధంగా లేబర్ కమిషన్కి సంబంధించిన సంజయ్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా లేబర్ కమిషన్కి సంబంధించినటువంటి దానకిషోర్, వీళ్ళంతా కూడా కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఆ కమిటీతో ఇప్పుడు చర్చలకు ఆహ్వానించింది ఆర్టీసీ యాజమాన్యం. దీనికి సంబంధించి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పుడే కొంచెం క్రితమే లోపలికి వెళ్ళారు. సో ఈ మీటింగ్ తర్వాతే రేపటి నుంచి సమ్మె ఉంటుందా ఉండదా అనే అంశాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ముందు నుంచి ఒకటే విషయం చెప్తున్నారు, మమ్మల్ని ఇంతవరకు ఏదైతే ఎన్నికల సమయంలో మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు తప్ప ఎప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకున్న సందర్భం ఎక్కడా లేదు. సో మాతో పిలిచి మాట్లాడితే ఇవన్నీ సమసిపోతాయి కదా అనేది వీళ్ళు మొదటి నుంచి ఆర్టీసీ జేఏసీ చెప్తున్నటువంటి మాట. సో ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి మాత్రం ఇన్ని రోజుల నుంచి మా తలుపులు తెరిచే ఉంటాయి, మీ సమస్యల పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఎవరు ముందడుగేసి చర్చలకు వెళ్ళినటువంటి సందర్భం కనిపించలేదు. సో ఇప్పుడు ఒక కమిటీ ప్రభుత్వం ఫామ్ చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సమస్యల సొల్యూషన్కి ఒక ముందడుగు పడింది. కాబట్టి ఆ కమిటీతో ఇప్పుడు జేఏసీ నాయకులు చర్చిస్తున్నారు. కాబట్టి సో తప్పకుండా సమ్మె ఉండదు అనే ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏదేమైనా సమ్మె ఉంటుందా ఉండదా అనే అంశాలకు సంబంధించి ఈ మీటింగ్ అనంతరం జేఏసీ నాయకులు బయటికి వచ్చి చెప్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. సో ఏర్పాటు చేసినటువంటి కమిటీ దాదాపుగా 4 వారాల పాటు సమయం ఇచ్చింది ప్రభుత్వం. 4 వారాల పాటు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. సో 4 వారాల తర్వాత ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారం ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. సో సమ్మె పైన మాత్రం ఈ మీటింగ్ అనంతరం ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ ఎలేందర్.
ఇక పిఠాపురంలో టీడీపీ నేత వర్మ జనసేన నేత పెండం దొరబాబు మధ్య విభేదాలు బయటపడ్డాయి. అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం తెలిపారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ లో పీడీతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జనసేన నేత దొరబాబు ఉద్దేశపూర్వకంగా సీఎం ఫోటో లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వర్మ ఆరోపణలు చేశారు. జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మట్టి మాఫియా డాన్ అంటూ ఆయనపై వర్మ మండిపడ్డారు. మట్టి తవ్వుకునేందుకు చేసిన స్కాముల నుంచి తప్పించుకునేందుకు దొరబాబు జనసేనలో చేరారంటూ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. మట్టి మాఫియా డాన్ పెండం దొరబాబు పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులోనే చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి? వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది గాజులు అందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాడు, ఎవడో ఎంపీ దగ్గర ఉంటాడు, పిఏ ఒకటి చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? ఏపీలో ఎక్కడా లేని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వర్మ వివాదాలు సృష్టిస్తున్నారంటున్నారు జనసేన నేత పెండం దొరబాబు. ఎమ్మెల్యేగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న దొరబాబు అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ నియోజకవర్గంలో నేను లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకే తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ స్కాముల్లోని లేను, ఎవరి దగ్గర రాయిగనయ్య పైసా ఆశించి రాజకీయాలు చేయలేదు, నా సొంత ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను తప్పించి ఎవరి ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించానని చెప్తే నేను రాజకీయం సన్యాసం, ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి చేయడం కోసమే నేను స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. ఆయనకి రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ ఇస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి. మా ప్రతినిధి సత్య దీనిపై మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. సత్య, ఈ గొడవ ఏదైతే ఉందో ఇది దొరబాబుకి వర్మకి మధ్య ఉన్న 2 వ్యక్తుల మధ్య ఉన్న గొడవగా చూడాలా? బట్ చూస్తుంటే సిచ్యువేషన్ ఇది పార్టీలకు కూడా ఆపాదించినట్టుగా కనిపిస్తోంది. పిఠాపురం లాంటి కీలక ప్రాంతంలో ఇలా టీడీపీ జనసేన మధ్య గొడవలు ముదిరితే ఇది ముందు కూటమికి కూడా నష్టం కలిగించే అంశం. సో ఏంటి, పార్టీల మధ్య సఖ్యతని ఎలా పెంచే ప్రయత్నం చేస్తుంది అధిష్టానం? ఏం చేయబోతోంది? అంటే పిఠాపురం నియోజకవర్గంలో అటు జనసేన కార్యకర్తల సీనియర్ నాయకులతో పాటు ఇటు టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ప్రోటోకాల్ విషయాల్లో మాత్రం అంటే ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ చోటు చేసుకున్నప్పటికీ పిఠాపురం ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ఘటన అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాత్రమే నేను జనసేనలోకి రావడం జరిగిందంటూ కూడా టీవీ9తో చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో కేవలం పార్టీకి సేవ చేయడానికి వచ్చాను అని పెండం దొరబాబు వర్మకు సవాల్ విస్తున్నారు. కావాలంటే నేను రాజకీయాలను తప్పించుకుంటానంటారు. ఎందుకంటే వర్మ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటే పెండం దొరబాబు చెప్పేటువంటి విషయం అక్కడ పాడా ఏదైతే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ అధికారికంగా మీటింగ్ జరుగుతుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఫోటో ప్రోటోకాల్ ప్రకారం పెట్టలేదనేది వర్మ ముందు కార్యకర్తలు మాట్లాడారు. కార్యకర్తలు మాట్లాడుతూ
మాట్లాడుతుంటే వర్మ వెళ్ళినటువంటి పరిస్థితి ప్రశ్నిస్తున్న సందర్భంలో పెండం దొరబాబు నిలదీశారు. ఇక్కడ ప్రధానంగా ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఎమ్మెల్యేగా చేశాను, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా పనిచేశాను కాబట్టి ప్రధానంగా ముందు ఎమ్మెల్యే ఫోటో ఎవరైనా అధికారులు వేస్తారు, లోపల సీఎం చంద్రబాబు ఫోటో కూడా లోపల వేశారు కాబట్టి దీన్ని గొడవ చేయొద్దని ముందు వాగ్వాదాన్ని దిగిన నేపథ్యంలో ఇది రచ్చకెక్కింది. అటు జనసేన వర్సెస్ టీడీపీ విధంగా కూడా పిఠాపురంలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ మట్టి మాఫియా కింగ్ అందుకే ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి కావాలని అంటే అటు ఎంపీ నుంచి కొంతమంది ఇలాగే పెండం దొరబాబు మనుషులు కూడా జనసేనలోకి వచ్చి పార్టీని ఈ రకంగా చేస్తున్నారనేది వర్మ చెప్తున్నారు. వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ నిరూపిస్తే కనుక ఖచ్చితంగా నేను రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాను, సొంత ఆస్తులు అమ్ముకుని నేను రాజకీయాల్లోకి వచ్చాననేది పెండం దొరబాబు చెప్తున్నారు. అంటే పిఠాపురంలో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ అంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లేకుండా కేవలం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గం మీద వర్మ ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ప్రతి కార్యక్రమానికి ప్రోటోకాల్ రగడ తీసుకొస్తున్నారు అనేది పెండం దొరబాబు చెప్తున్నారు. అంటే అక్కడ చాలా మంది తుమ్మల బాబుతో పాటు సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు. అక్కడ సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విజువల్స్ లో కూడా చూడొచ్చు వర్మ రావడము, కార్యకర్తలు అక్కడ పీడీకి సంబంధించినటువంటి అధికారులను నిలదీసి సీఎం చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టలేదు అన్నది కేవలం ఇక్కడ అంటే దీన్ని వ్యక్తిగతంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే వర్మ గతంలో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సీఎం ఏదైతే పెండం దొరబాబు హయాంలో కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జనసేనకు వచ్చిన తర్వాత మాత్రమే వర్మ తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ కూడా ప్రోటోకాల్ రగడ విషయంలో మాత్రం మేము టీడీపీని తొక్కేస్తానంటే పిఠాపురంలో ఊరుకునే ప్రసక్తే లేదని మాత్రం వర్మ సవాల్ విసిరారు. చూడాలి మరి పెండం దొరబాబు మాజీ ఎమ్మెల్యే కూడా జనసేన సీనియర్ నేత కింద ఉన్నారు. ఆయన విసిరినటువంటి సవాల్కి రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను తప్పు చేసి ఒకవేళ గతంలో కనుక అవినీతికి పాల్పడితే నిరూపించమని వర్మకు సవాల్ విసిరారు. చూడాలి ఇది జనసేనకి పార్టీల పరంగా వెళ్తుందా లేదంటే వ్యక్తిగతంగా వెళ్తుందనేది మాత్రం ఇంకా చర్చ జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మొన్నటి ఖమ్మం జిల్లా పర్యటనపై ఇప్పటికీ పొలిటికల్ కాక కంటిన్యూ అవుతూనే ఉంది. రుణమాఫీపై మొదలైన రచ్చ భూ కబ్జాల వరకు వెళ్ళింది. హరీష్ రావు కామెంట్స్ పై మంత్రి తుమ్మల కౌంటర్ ఇవ్వడం, పనిలో పనిగా పువ్వాడ అజయ్ ను కార్నర్ చేయడంతో భూ కబ్జా ఇష్యూ ఇంకాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. అవినీతి కబ్జాల గురించి బీఆర్ఎస్ నేతలే మాట్లాడాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం వచ్చిన హరీష్ రావు కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. కబ్జాల గురించో కమిషన్ల గురించో ఈ భారతదేశంలో మీకు తెలిసినంత బీఆర్ఎస్ నాయకులకు తెలిసినంత గొప్పగా ఏ పార్టీకి తెలియదు. మీరు నిన్న మీటింగ్ పెట్టింది కూడా కబ్జా స్థలంలోనే, కబ్జాకోర్లు పక్కన కూర్చోబెట్టుకొని, కమిషన్దారులను ఖర్చు కూర్చోబెట్టుకొని, కాంట్రాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా ఏ నీతులు చెప్పడానికి వచ్చినావు? నీ పక్కన కూర్చున్నోళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పు, ఈ జిల్లాకి ఏం చేశామో చెప్తాం. దమ్ముంటే మీటింగ్ జరిగిన ప్రాంతం కబ్జా చేసిందని నిరూపించాలంటూ తుమ్మలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. లేదంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టినాం. హాస్పిటల్ ప్రాంగణం కబ్జాలో ఉందన్నది. ఏ కబ్జాలో ఉంది? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అందులో ఏమైనా కబ్జా ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో, లేకపోతే యాక్షన్ తీసుకోకపోతే అక్కడికే వచ్చి ఆ ప్రాంగణంలో మేము ఎక్కడ మీటింగ్ పెట్టినామో అక్కడ నీ ముక్కు నేలకి రాయి తప్పు మాట మాట్లాడినందుకు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, అసలు ఖమ్మంలో ఏం జరుగుతుంది? సీన్ చూస్తుంటే తుమ్మల వర్సెస్ పువ్వాడ అని కనిపిస్తోంది. గిరిజనుల భూములకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇందుకే ఎవరి భూముల్ని ఆక్రమించారు? ఖమ్మం జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ కాక 2 రోజుల క్రితం హరీష్ రావు సభ జరిగింది. ఆ సభతో మొదలైనటువంటి పొలిటికల్ కాక కంటిన్యూ అవుతుంది. గత 3 రోజులుగా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రెస్ మీట్ల ద్వారా విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు అయితే ఘాటుగా జిల్లాకు చెందినటువంటి 3 మంత్రుల మీద ఘాటైనటువంటి విమర్శలు చేశారు. 3 మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అంటూ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద అయితే తుమ్మల నాగేశ్వరరావుకి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా కానీ లేకపోతే ఏ ప్రాంతంలోనైనా 100% రుణమాఫీ జరిగినట్లు మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి తుమ్మలకి సవాలు విసిరారు. ఆ తర్వాత నిన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో మంత్రి హరీష్ రావు మీద మాజీ మంత్రి హరీష్ రావు మీద నేరుగా విమర్శలు చేశారు. పరోక్షంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ నేతల మీద కూడా విమర్శలు చేశారు. కబ్జాకోర్లు కబ్జా స్థలంలో
మీటింగ్ పెట్టి నా మీద జిల్లాకు చెందినటువంటి మంత్రుల మీద విమర్శలు చేయటం ఏంటనేది ఖచ్చితంగా సీతారామ ప్రాజెక్టు విషయంలో కానీ లేదా రైతులకి చేసినటువంటి రుణమాఫీ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పోవాడాజీ బీఆర్ఎస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఇటీవల వెలుగుమట్టలో పేదల భూములు ఇళ్ళు అయితే కూల్చినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటైనటువంటి విమర్శలు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కానీ జిల్లా మంత్రులు ఏమైనా రేపు స్పందిస్తారా లేదనేది చూడాల్సింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళతో మాత్రం పొలిటికల్ కాకైతే కంటిన్యూ అవుతుందనేది చెప్పాలి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నారాయణ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. గురువారం 234 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులున్నారు. డిఎంకే కూటమి, అన్నా టీఎంకే కూటమితో పాటు టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. రెండోసారి అధికారం దక్కించుకోవడానికి సీఎం స్టాలిన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగాల్లో కూడా తొలి దశ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. గురువారం 152 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీఎం మమత 4వ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా తమకే అధికారం దక్కుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాల్ని మోహరించారు. బెంగాల్ పోలింగ్ వేళ ఈసీ కీలక ఆంక్షలు విధించింది. 2 వీలర్ పై ఇద్దరు ప్రయాణం చేయడం, రాత్రి వేళల్లో 2 వీలర్ పై బ్యాన్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, సరిగ్గా 5 గంటలకు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఇకపై కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్కి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా, సో గతంలో చూస్తే డిఎంకే ఏడీఎంకే 2 కూటములు మాత్రమే ప్రధానంగా బరిలో ఉండేవి, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తుండేటువంటి పరిస్థితి. కానీ ప్రతి ఎన్నికల్లో కూడాను ఇక్కడ తమిళనాడులో ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పును చూస్తే ఎన్నికల ముందుగానే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది మనకు తెలిసిపోయేటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఎలాంటి రాజకీయ విశ్లేషకులకు కూడా తీర్పు ఈసారి ఏ విధంగా ఉండబోతోంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకు కారణం ఈసారి 3వ పార్టీ, అక్కడ ప్రధానమైనటువంటి పార్టీగా విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఈసారి బరిలో ఉండడం. సో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపుతారు, అలాగే విజయ్ భారీగా ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది. సో గతంలో చూస్తే కేవలం 10 నుంచి 12% మాత్రమే విజయ్ వైపు ఓటర్లు ఉండేటువంటి అవకాశం ఉందని అంచనా వేసినటువంటి సర్వేలన్నీ కూడా ఇప్పుడు అంతకు మించి ఆయన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనేది ఇక్కడ లెక్కలు కూడా వేయలేనటువంటి పరిస్థితి. సో 2 ప్రాంతాల్లో అంటే కొన్ని తమిళనాడులో ఉన్నటువంటి ఉత్తర తమిళనాడులో ఎక్కువగా డిఎంకేకి విజయ్ వల్ల నష్టం జరుగుతుందన్నటువంటి అంచనాలు ఒకవైపు, దక్షిణ తమిళనాడులో ఏడీఎంకేకి నష్టం జరుగుతుంది. అయితే ఎక్కడ ఎవరికి ఎంత నష్టం జరుగుతుందనేది అంచనాలు కూడా వేసేటువంటి పనిలో ఉన్నప్పటికీ ఎవరికి కూడా అంతుచిక్కడం లేదు. సో విజయ్ ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది. సో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగబోతోంది. సో దీంతోపాటు పశ్చిమ బెంగాల్లో కూడా తొలి దశ 152 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. రెండవ దఫా 29న పశ్చిమ బెంగాల్లో మిగిలినటువంటి 142 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. సో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. అందులో వేసవి సమయంలో వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేలా మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా వారందరికీ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మొదటిసారిగా 3 ప్రధాన పార్టీ అంటే త్రిముఖ పోరు అనేది ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నటువంటి నేపథ్యంలో సో అందరి చూపు కూడా తమిళనాడు ఎన్నికల వైపు, తమిళనాడు ఫలితాల వైపు ఉంటుంది. సో బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది ఈసారి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలని. డిఎంకే మరొకసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. విజయ్ తన మార్కు చూపించాలని చూస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. డబ్బులెవరికి ఊరికే రావు, మరి క్యాష్ కట్టలు ఎలా వచ్చాయి? శుభక్షేత్ర ఇన్ఫ్రా పేరిట వసూలు చేసిన పెట్టుబడులను ఎటు మళ్లించారు? ఎవరి ప్రమోషన్తో కోట్లలో వసూళ్లు జరిగాయి? ఎవరి డైరెక్షన్లో డబ్బును డైవర్ట్ చేశారు? సంచలనం రేపిన శుభక్షేత్ర ఇన్ఫ్రా కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఇన్ డెప్త్ గా విచారణ చేపట్టారు. అధిక వడ్డీ, భారీ రిటర్న్స్ పేరిట రమావత్ మధు, సింగర్ మంగ్లీ సోదరుడు భారీగా వసూళ్లు చేశారని లాయర్ సుబ్బారావు ఆరోపించారు. ఈ దందా బ్యాక్ ఎండ్ లో మంగ్లీ ప్రమేయం ఉందన్నారు. కొందరు బాధితులు మంగ్లీ ఇంటికి వెళ్లి డబ్బిచ్చారన్నారు సుబ్బారావు. మీడియా మీట్ లో కరెన్సీ వీడియోలను రిలీజ్ చేశారు.
అయితే అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలను ఖండించారు మంగ్లీ. నోట్ల కట్టల వీడియోతో తనకేమీ సంబంధం లేదన్నారు. అడ్వకేట్ సుబ్బారావుపై నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేశారామె. శుభక్షేత్ర ఇన్ఫ్రా కేసులో ఇప్పటికే రమావత్ మధును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హేమకాంత్ రెడ్డి కోసం ఈఓడబ్ల్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. శుభక్షేత్ర మోసంలో మంగ్లీ సోదరుడు శివ హస్తముందన్న హేమకాంత్ రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. నిందితులు రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి గతంలో ఒక నెట్వర్క్ కంపెనీతో కలిసి పనిచేశారు. అధిక వడ్డీ, అధిక లాభాల పేరిట బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎవరు పక్కదారి పట్టించారనే కోణంలో ఈఓడబ్ల్యూ విచారణ చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఎవరికి వారు తాము ఏ తప్పు చేయలేదంటున్నారు. బట్ రైట్ నౌ ఈఓడబ్ల్యూ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఎలా విచారణ కొనసాగనుంది? ఈ కేసులో A1గా ఉన్నటువంటి రమావత్ మధు ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో A2గా ఉన్నటువంటి హేమకాంత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అంతకంటే ముందు అతనే బాధితుడిగా చెప్పుకున్నాడు. మైక్రో ఫైనాన్స్ రూపంలో తను మోసపోయాను, మంగ్లీ సోదరుడు వద్ద నుంచి కూడా తనకు డబ్బులు రావాల్సి ఉంది, ఇలాంటి ఆరోపణలు చేశారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈఓడబ్ల్యూ పోలీసులు పటాన్చెరు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇక్కడ హేమకాంత్ రెడ్డి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు ఈ ఇద్దరే శుభక్షేత్ర ఇన్ఫ్రా ద్వారా కూడా డబ్బులు సేకరించారు. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరు కలిసి ఒక మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి స్నేహంతోనే వీళ్ళిద్దరూ కలిసి ఈ మోసానికి తెరలేపారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హేమకాంత్ రెడ్డి ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా హేమకాంత్ రెడ్డి కావచ్చు, రమావత్ మధు ఇద్దరు సేకరించినటువంటి డబ్బుల్ని ఎటువైపు మళ్లించారు? ఈఓడబ్ల్యూ పోలీసులు ప్రాథమికంగా ఇటు రమావత్ మధుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆయన కస్టడీలోకి తీసుకుని కూడా విచారిస్తే కొంత ఈ కేసు అంతా కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్తున్నారు. కానీ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి హేమకాంత్ రెడ్డి కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అలాగే హేమకాంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా గుర్తించారు. హేమకాంత్ రెడ్డి బాధితుల నుంచి డబ్బు సేకరించిన తర్వాత దాదాపు ₹1 కోటి సంబంధించి డబ్బునంతా కూడా తన కుటుంబ సభ్యుల పేరుతో మళ్లించారన్నటువంటి ఆధారాన్ని ప్రస్తుతం ఈఓడబ్ల్యూ పోలీసులు సేకరించారు. దాని ఆధారంగా కూడా అతన్ని ఇంటెన్షన్ ఏంటి, అతని రోల్ ఏంటి అన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒకవైపు రమావత్ మధు, ఆ తర్వాత హేమకాంత్ రెడ్డి ఇద్దరిని విచారించడం ద్వారా కూడా ఈ మొత్తం శుభక్షేత్ర ఇన్ఫ్రా ద్వారా జరిగినటువంటి మోసాన్ని అంతా కూడా ఒక కొలిక్కి తీసుకున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో బాధితులు ఈఓడబ్ల్యూ పోలీసులను అప్రోచ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున తమ డబ్బులు కట్టి ఇక్కడ మోసపోయామన్నటువంటి విషయం చెప్తున్నారు. ఒకవైపు మైక్రో ఫైనాన్స్ కి సంబంధించిన కేసు సిఐడి దర్యాప్తు చేస్తున్నాగానే ఇక్కడ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటివరకు జరిపినటువంటి దర్యాప్తులో తమకు ఎలాంటి మంగ్లీకి సంబంధించిన ఆమె ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మంగ్లీ సోదరుడికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏది కూడా బయటకు పడలేదు. ఇంకా ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడిగా చెప్పుకుంటున్నటువంటి హేమకాంత్ రెడ్డి అతని వద్ద ఏమైనా ఆధారాలు ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసు ఫర్దర్గా దర్యాప్తు చేపడతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఈరోజు 5 at 5 బ్రేక్.